ఈ నిర్ణేతలు కేవలం కీలుబొమ్మలు. బిగ్ బాస్ చెవిలో ఏమి చెబితే అదే చేస్తారు. ఎలా బదులు చెప్పాలని ఈ రోజు సంఘటనలను బట్టి మీ తెలుగు విశ్లేషకుడు ఇచ్చే చిరు సూచనలు. ముందుగా బిగ్ బాస్ కు ఒక హెచ్చరిక. ఈ నిర్ణేతలను మామూలు మనుషుల్లాగా ఉండమన్నది. తినను చూస్తే మాత్రం మాట రాని అమాయకుడిలా ఉంటాడు. నటుడు కావాలనుకుంటున్నాడు. మరి నవదీప్ సైకోతత్వాన్ని మనకు బహిర్గతం చేసిన వీర వనిత. అంతొద్దు, సరే, బిడియం లేని అమ్మాయి, ఇది చాలు. ఈ ఫలకంలో 3 విభాగాలు ఉంటాయి. అగ్రశ్రేణి విభాగం, మధ్యశ్రేణి విభాగం, దిగువ శ్రేణి విభాగం. అందరికీ నమస్కారాలు. అంతా కుశలమే అనుకుంటా. ఈ రోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ 10 విశ్లేషణలో మీ ప్రోత్సాహంతో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తున్నాను. ఉత్సాహంగా ఉంది మీతో పంచుకుంటున్నందుకు. అదేంటంటే మీ తెలుగు విశ్లేషకుడి శ్రేణి ఫలిత ఫలకం. ఏంటది? మళ్ళీ చెప్పు. శ్రేణి ఫలిత ఫలకం. ఏంటది? మళ్ళీ చెప్పు. అబ్బా, శ్రేణి ఫలిత ఫలకం. వద్దు, మళ్ళీ అడగద్దు. ఈసారికి ఆంగ్లంలో చెప్తాను, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. టియర్డ్ పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ బోర్డ్. ఇంకా వివరిస్తాను, కానీ పేరును తెలుగులో గుర్తుపెట్టుకోండి. ఏంటిది ఈ ఫలకం మాకెందుకు అని అడిగితే రండి చెబుతాను. ఈ ఫలకంలో 3 విభాగాలు ఉంటాయి. అగ్రశ్రేణి విభాగం, మధ్యశ్రేణి విభాగం, దిగువ శ్రేణి విభాగం. వద్దు, అడగొద్దు. మీకు ఆంగ్లంలో కూడా చెప్తాను. తెలుగు విశ్లేషణను ఆంగ్లంలోకి అనువదిస్తే కానీ తెలుగు వారికి అర్థం కాకపోవడం మన దురదృష్టం. ఆంగ్లంలో చెప్పాలంటే దిస్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ tiered board will have 3 categories: టాప్ టియర్, మిడిల్ టియర్ అండ్ బాటమ్ టియర్. ఇప్పుడు బాగా అర్థమైంది అనుకుంటా. మీ తెలుగు విశ్లేషకుడు ఎవరినైతే అత్యుత్తమ ఆటగాళ్ళని విశ్లేషణలో తేలుస్తాడో వారిని అగ్రశ్రేణి విభాగంలో పెడతాను. అలాగే దిగువ శ్రేణిలో పరమ చెత్త ఆటగాళ్ళని పెడతాను. మిగిలిన వాళ్ళని మధ్యశ్రేణి విభాగంలో పెడతాను. వారెవరు ఎందులో ఉండాలని మనం వివరంగా ఈ రోజు జరిగిన సంఘటనలను తొందరగా మాట్లాడేసుకొని వారి వారి శ్రేణుల్లోకి చేర్చేద్దాం. ఇది మొదటిసారి కాబట్టి ఆడిషన్స్ నుండి ఈ ఎపిసోడ్ 10 వరకు 15 మందిని వారి ఆట మాట ప్రదర్శనను కూడా పరిగణించి ఏ శ్రేణిలో చెందుతారని చూద్దాం. రేపటి నుండి ఎవరైనా వారి శ్రేణుల్లో నుంచి మారారా లేదా అని మాత్రం చూద్దాం. అలానే ఇంకేమైనా ముఖ్యాంశాలు ఉంటే కూడా మాట్లాడుకుందాం. ముందుగా బిగ్ బాస్ కు ఒక హెచ్చరిక. ఈ నిర్ణేతలను మామూలు మనుషుల్లాగా ఉండమన్నది. వారి ప్రధాన వృత్తిలో అనుకున్నంత రాణించలేకపోయారు కాబట్టే ఇలా డబ్బు కోసం చేస్తున్నారు. వారేదో దివి నుంచి దిగొచ్చిన వారిలా ఈ పోటీదారులంతా సామాన్యులు, వారితో నాకేంటి అని పోటీదారుల్ని హేళన చేస్తూ మాట్లాడకండి. ఇది శ్రీముఖికి మాత్రం వర్తించదు. అలానే ఊపేసుకుంటున్న నవదీప్ గారిని సైకోలాగా ప్రవర్తించడం మానుకోవాలని చెప్పండి. ఆయన పిచ్చి మాటలు, పిచ్చి వేషాల వల్ల ఎక్కువ చిరాకు పుడుతుంది, తట్టుకోలేకపోతున్నాం. ఈ నిర్ణేతలు మన దేశంలో ఏమి ఆదర్శ పౌరులేం కాదు. మరీ చూస్తే కొంతమంది మత్తు పదార్థాల అవినీతుల్లో పూచీకత్తు అంటే బెయిల్ మీద బయటకు వచ్చున్నారు. అది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఓంకార్ లాంటి దొంగ నాటకీయతను ఎక్కువగా ప్రదర్శించేవాడు ఒక్కడుంటే చాలు. నవదీప్ తన చెత్త నటనతో అది కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఇప్పుడు వీరి దుష్ప్రవర్తనను ఎండగట్టాం కాబట్టి ఇక ముందుకు సాగుతాం. మొదటగా ఎవరు దిగువ శ్రేణి పోటీదారులను చూద్దాం. డిమాన్ పవన్. ఆయన గురించి తెలుసుకున్నదంతా ఆయన ఆడిషన్ నుండే. తిను శారీరకంగా శక్తివంతుడు, అయినా కానీ ఇప్పటి వరకు ఏ శారీరక ఆటల్లోనూ గెలవలేదు. అలానే మేధాశక్తి కావాల్సిన ఆటల్లోనూ గెలవలేదు. ఎక్కువగా మాట్లాడు కాబట్టి తన భావజాలం అసలే తెలియదు. తను ఆడిషన్ తర్వాత మొదటగా మాట్లాడింది ఎపిసోడ్ 8 లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు మనీష్ ని తప్పుబడుతూ. అది చూసి కొంచెం మానసిక శక్తి ఉందని తెలిసింది. తినను చూస్తే మాత్రం మాట రాని అమాయకుడిలా ఉంటాడు. నటుడు కావాలనుకుంటున్నాడు. మరి కనీసం ఏమైనా పాత్ర చేస్తున్నానని అనుకొని వేరే విధంగా అన్న ఈయన ప్రభావితం చేయవచ్చు కదా. ఇదే నేను ఆయనకి ఇస్తున్న సూచన. ఈ కారణాల వల్ల ఆయన్ను దిగువ శ్రేణిలో పెడుతున్నాను. అలిగ ప్రసన్న కుమార్. ఆడిషన్స్ అప్పుడు తన కథ నన్ను కదిలించింది. ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆడిషన్స్ అప్పుడు చూపించిన ఉత్సాహం అలానే తను పాల్గొంటున్న ఆటలు చూపిస్తే తనకు బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశం చాలా సులభం అనుకున్నా. అది తథ్యమని చెప్పేశాను కూడా. నా విశ్లేషణ అక్కడ తప్పయింది. తిను ఏ రకంగా శారీరక ఆటల్లోనైనా మేధాశక్తి ఆటల్లోనైనా ఎక్కడ కూడా కొంచెం కూడా ప్రభావితం చేయలేకపోతున్నారు. కనీసం ఆయన మాట్లాడిన ఆయన భావజాలం తెలుస్తుంది. అలానే ఆయన జీవితంలో ఎంతో చూశారు కాబట్టి తన మానసిక శక్తి గొప్పదే అని అనుకున్నా ఇక్కడ అది ఎక్కడా ప్రదర్శించలేదు.
అవకాశం రాకపోతే కల్పించుకోవాలి కదా. ఈ కారణాల వల్ల తినను కూడా దిగువ శ్రేణిలో పెడుతున్నాను. శ్రేయ వచ్చినప్పుడు నెల్లూరు నుంచి అనింది, మన సింహపురి బిడ్డ పెట్ట కొంచెం కూతగణం తరహాలో చేస్తుందని అనుకున్నాను. తనకి 19 ఏళ్లే. అందరూ పెద్దవాళ్ళను లేక అనుభవం లేకపోవడం వల్లనో తను ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతుంది ఏ ఆటలోనూ. అది శారీరకమైతేనేమి మేధాశక్తి అయితేనేమి. అందుకే తనని దిగువ శ్రేణిలో పెడుతున్నాను. అనూష ఆడిషన్స్ లో తెలిసిన తన కథ కూడా స్ఫూర్తిదాయకం. చిన్నప్పుడే తండ్రి లేక అధిక కుటుంబ భారాన్ని మోయడం, అలానే ఇప్పుడున్న అందరి పోటీదారుల్లో అత్యధికంగా తనకు 4 లక్షల మంది ఫాలోవర్స్ ఇన్స్టాలో ఉన్నారు. తను ఆ మధ్య ఒక తెరాటక బృందాన్ని సారాగ్రహణం అంటే ఇంటర్వ్యూ కూడా చేశారు. సమయస్ఫూర్తితో తను పోటీదారుల్లో ప్రత్యేకంగా కనిపిస్తుంది అనుకున్నాను. తను ఉందా లేదా అని కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు తన ఫాలోవర్స్ ఓట్లు వేసి అలానే వారి కుటుంబాలతో కూడా వేయించుకొని ఏమన్నా బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తుందేమో కానీ ఈ అగ్ని పరీక్షలో ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయారు. తినను కూడా దిగువ శ్రేణిలో పెడుతున్నాను. మీరు ఒకటి గమనించారా? నేను దిగువ శ్రేణిలో పెట్టిన ఏ పోటీదారులకు ఇప్పటి వరకు అత్యంత చెత్త పోటీదారిగా నిర్ణేతలు నిర్ధారించలేదు. ఎందుకంటే వారు అసలు కనిపించలేదు కాబట్టి వారి గురించి పూర్తిగా మర్చిపోయారు. పోటీలో మంచిగా పాల్గొని ఏదో ఒక రకంగా ప్రభావితం చేస్తున్న వారికి ఇస్తున్నారు ఎల్లో కార్డులు. వీరికి ఎల్లో కార్డులు ఇచ్చే అర్హత కూడా లేదు. ఇప్పుడు మధ్య శ్రేణికి వెళ్లే బదులు నేరుగా అగ్రశ్రేణికి వెళ్ళిపోదాం. అగ్రశ్రేణి పోటీదారులు ఎవరని చూద్దాం. శ్రీజ ఆడిషన్స్ అప్పుడు అభిజిత్ ని బిందు మాధవిని తప్పుపట్టాను. తినకు ఎందుకు ఎర్రజెండా ఎత్తారని. అభిజిత్ అయితే కనీసం ఒక ప్రశ్న కూడా అడగకుండా ఎర్రజెండా ఎత్తాడు. అక్కడ మాత్రం నవదీప్ ని మెచ్చుకోవాలి. తను ఇప్పటి వరకు ప్రభావితం చేయని రోజు ఒక్కటే ఒక్క రోజు. అది సాహసమా లేక మరణమా రెండవ రోజు. తనకు అక్కడ చేసేందుకు ఏమీ లేదు. ఎందుకంటే తను ఆల్రెడీ టాప్ 15 లోకి వెళ్ళిపోయింది కాబట్టి. అంతే. మిగతా అన్ని రోజుల్లో మిక్కిలి ప్రభావితం చేసిన ఏకైక పోటీదారి తిను. అగ్ని పరీక్షలో మొదటి రోజే శారీరక పోటీలో తన ప్రదర్శనను చూశాం. అందరూ బలవంతులైన పురుషుల మధ్య ఆఖరుగా నిలబడ్డ ఆడపిల్ల విపరీతమైన పోటీతత్వాన్ని ప్రదర్శించింది. అందుకే ఆ రోజు అత్యుత్తమ పోటీదారిగా నిర్ధారణ చేశారు. మేధాశక్తి ఆటల్లో తను మనీష్ కన్నా ఎక్కువగా గెలిచింది. కేవలం ఈ రోజు మాత్రమే తనకన్నా ప్రియ ఎక్కువ గెలిచింది. తనకు తెలివి, సమయస్ఫూర్తి, శారీరక బలం అంతా ఉంది. నవదీప్ కి భయపడకుండా తన సాటి పోటీదారుడి కోసం ధైర్యంగా నిలబడి నవదీప్ సైకోతత్వాన్ని మనకు బహిర్గతం చేసిన వీర వనిత. అంతొద్దు, సరే బిడియం లేని అమ్మాయి, ఇది చాలు. అంటే తినలో ఏమీ లోటు లేదా అంటే లేదనే చెబుతున్నా. తనకు మరీ విపరీత పోటీతత్వం వల్ల కొన్ని నిర్ణయాలు ధర్మబద్ధంగా ఉండకపోవచ్చు. నిన్న ఊడిచే ఆటలో లాగా. ఇన్ని మంచి కారణాల వల్ల తినను అగ్రశ్రేణిలో పెడుతున్నాను. ప్రియా తనకున్నంత అదృష్టం నాకు తెలిసి ఏ పోటీదారికి లేదు. ఆడిషన్స్ లో పర్వాలేదనిపించుకుంది. సాహస పోటీలో పెద్దగా సాహసం చేయాల్సిన అవసరమే లేకుండా డాలియా ఒక ఫిట్నెస్ ట్రైనర్ అయినా ఎలాగెలాగో బుడగను పేల్చి గెలిచింది. అగ్ని పరీక్ష మొదటి రోజు ఏ పోటీ లేకుండానే డాలియా తినను ఎన్నుకోవడం వల్ల నాయకురాలైంది. తర్వాత తను పాల్గొనకుండానే తన జట్టు వల్ల నాయకురాలిగా గెలిచింది. మరుసటి రోజు గెలిచిన నాయకురాలిగా మళ్ళీ కొనసాగింది. చివరిగా మూడోసారి మాత్రం నాగా దగ్గర పెట్టను తెలివిగా తీసుకొని నాయకురాలు అయ్యింది. అగ్ని పరీక్ష జరిగిన 5 రోజుల్లో 3 సార్లు నాయకురాలైంది. తను ఈ రోజు ఆటలో అత్యధికంగా నెగ్గి అత్యుత్తమ పోటీదారిగా నిర్ధారించబడింది. తను గెలవడం గుడ్డిలో మెల్ల అని బిందు అన్నందుకు తనకు ఓట్ రిక్వెస్ట్ వద్దని చెప్పి తన భావజాలాన్ని తెలియజేసింది. ఇప్పుడే కాదు, హరీష్ తో వాగ్వివాదంలో హరీష్ అరిచిన తన వంతు నిలబడే మానసిక బలం, మాట తీరు ఉందని నిరూపించుకుంది ప్రియ. కానీ నాకు మాత్రం శారీరక పోటీలో తేలిపోతుందేమో ఒక చిన్న అనుమానం ఉంది. కానీ ఇప్పటికీ తనని అగ్రశ్రేణిలో పెడుతున్నాను. నాగ ప్రశాంత్ ఆడిషన్స్ లో తన ప్రతిభను చూపించలేక తేలిపోయాడు. అనవసరంగా నవదీప్ పచ్చజెండాతో ఆపై సాహస పోటీలో తను ప్రదర్శించిన వ్యక్తిత్వం వల్ల అభిజిత్ ఎన్నికతో అగ్ని పరీక్షలు అడుగుపెట్టినా తను తేలిపోతాడు అనుకున్నా. అలానే మొదటి రోజు తేలిపోయాడు. ఇంకా చూస్తే తను ఏ పోటీలో అంత తోపు కాదు. అంత మేధాశక్తి లేదని ఆడిన ఆటల్లో తేటతెల్లమైంది. కానీ తిను తన ప్రవర్తనలో సకారాత్మకతను, అదేనండి పాజిటివిటీని తెచ్చారని అనిపిస్తుంది. తను అరవడు. షాకిబ్ లాంటి వారు తనపై ఏదో దాడి చేసినట్టు మాట్లాడినా అరవకుండా జవాబు చెప్పగల మానసిక బలం ఉందని తెలిసింది. అంతకు మించి తను ఎపిసోడ్ 8లో ఆ మేధాశక్తి ఆటలో తనకు అంత తెలివి లేదని తెలిసిన ఆ ఆటలో తన అజ్ఞానంతో హాస్యాన్ని చిగురించారు. అలానే ఆ రోజు తను నాయకుడుగా తన జట్టు గెలిచినందుకు ఆ తర్వాత రోజు ఎపిసోడ్ 9 అంతా తన చుట్టే తిరిగింది. ఆ మొదటి ఆటలో అంతా తనపైన యాదృచ్ఛికంగా హాస్యభరితంగా జరిగేసరికి తను మనకు బాగా తెలిసిన వాడిలా మనలో ఒకడిగా కనిపిస్తున్నాడు. అందుకని తనను ఇప్పటికీ అగ్రశ్రేణిలో పెడుతున్నాను. కానీ తిను ఇక్కడ నుంచి మధ్య శ్రేణిలోకి పడిపోవచ్చు కూడా. మన దేశ సైనికుడు పవన్ కళ్యాణ్. తను మన దేశానికి ఇస్తున్న సేవకు నా కృతజ్ఞతలు.
ఈ విషయం విన్న వెంటనే తాను టాప్ 15లోకి వెళ్ళిపోవాల్సింది. కానీ అభిజిత్ జిత్తుల మారితనంకి బలయి మళ్ళీ అభిజిత్ ఇచ్చిన సాహసంతోనే గెలిచి అగ్ని పరీక్షలోకి ప్రవేశించాడు. తాను డీమాన్ పవన్లా పూర్తి మేధాశక్తి ఆటల్లో తేలిపోవట్లేదు. అలా అని మరీ గొప్పగా చేయకపోయినా తను శారీరక పోటీలో అత్యుత్తమ పోటీదారుడు. ఉదాహరణకు అగ్ని పరీక్ష 2వ రోజు అదే ఎపిసోడ్ 7లో శారీరక ఆటల్లో నెగ్గాల్సింది. కానీ తన నాయకురాలు తోటి జట్టు పోటీదారులు పడేయండి అంటే పడేసి గెలవలేదు. దానిలో అతను మంచి టీమ్మేట్ అని తెలుస్తుంది. కానీ నిర్ణేతల మనసు అలానే మన మనసు గెలుచుకొని ఆ రోజు అత్యుత్తమ పోటీదారుడిగా నిర్ధారించబడ్డాడు. అతను అందరితోనూ కలుపుకొని పోయే గుణము గలవాడిగా ఉన్నారు. ఇన్ని మంచి కారణాల వల్ల తనను అగ్రశ్రేణిలో పెడుతున్నాను. ఇక మధ్య శ్రేణి పోటీదారులు అగ్రశ్రేణిలో లేని వారు దిగువ శ్రేణిలో లేని వారిని మధ్య శ్రేణిలో ఉంటున్నారు. కానీ వారు అగ్రశ్రేణిలోకి వెళ్లే అవకాశం ఉందా లేక దిగువ శ్రేణిలో వెళ్లే అవకాశం ఉందా అని కూడా చెబుతాను. దివ్య ఈ సీజన్ బిగ్ బాస్ మొట్టమొదటి పోటీదారి. ఆడిషన్స్ లో తనకు బిడియం లేకుండా ఏ మాత్రం వెనకాడకుండా అభిజిత్ ని బిగ్ బాస్ విజేతగా అనర్హుడు అని తేల్చేసింది. తను ఏ పని చేయకుండా ఆటలు ఆడకుండా కేవలం వ్యూహాత్మక ఎత్తులతో గెలిచారని, తను అలా కాకుండా అన్నింటిలోనూ పాల్గొంటానని చెప్పింది. తిను ఈ రోజు నాయకి ఎన్నికల్లో శ్రీజాతో నీకు ఎక్కడ ఆపాలని తెలియదు, కల్కితో నీకు ఎక్కడ మొదలెట్టాలని తెలియదు, అందువల్ల నేనేమి ఇద్దరికన్నా మేలు అని మళ్ళీ ఆడిషన్స్ లో తను చూపించిన సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. అలానే ఎప్పుడు తర్కంతోనే వాదిస్తుంది. ఇంకా తను మేధాశక్తి ఉన్న ఆటల్లో కూడా బాగా రాణిస్తుంది. అన్ని బాగానే ఉంది, మరి అగ్రశ్రేణిలో ఎందుకు లేదు అని అడిగితే తినను ఒక్క శారీరక పోటీలో చూస్తే అందులో తను రాణిస్తే వెంటనే అగ్రశ్రేణిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కల్కి తిను చాలా గట్టి పోటీదారి. తను కనిపించినప్పుడు మాత్రం ప్రభావితం చేసే పోటీదారిగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు పూర్తిగా కనిపించదు. సాహస పోటీల్లో ఖచ్చితంగా షాకీబ్ కు అన్యాయం జరిగింది. అందులో తిను తప్పు లేదు. కానీ ఎక్కడో పూర్తిగా అర్హురాలు కాదేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఆ విషయంని ఇంకొక వైఖరిలో మనీష్ తన మీద వేసిన నిందను సరిగ్గా సమర్థించుకోలేకపోయింది. తన తప్పు అసలు లేకున్నా తనను ఎవరైనా ఏమైనా అంటే అది అరవకుండా తర్కంతో వాదిస్తే దొరికిపోతుందేమో అని అనిపిస్తుంది. ఆ సమయస్ఫూర్తి లేదు అనిపిస్తుంది తనకి. శారీరక ఆటల్లో గెలిచి ఎక్కడ ఓడిందో అక్కడే మళ్ళీ గెలిచింది. తనకు మానసిక బలంతో కూడిన శారీరక బలం ఉందని తేలిందప్పుడు. కానీ ఈ రోజు శ్రీజాతో వాగ్వివాదంలో అరవకుండా తన కోసం తనను సమర్థించుకుంటూ మాట్లాడలేకపోయింది. తను మాట్లాడలేకపోవడం వల్ల అగ్రశ్రేణిలో లేదు. హరీష్ ఆడిషన్స్ లో ముసుగు వీరుడిలాగా వచ్చి నేను నా భార్యను కొడతాను, కానీ నా భార్య పేరును నా పేరుతో ఆ అర్ధనారీశ్వరుడిలా జతపరిచి హరిత హరీష్ అని పెట్టుకున్నానంటాడు. ఎవడరా వీడు అపరిచితుడిలాగా ఇన్ని వ్యక్తిత్వాలు ఉన్నాయి అని అనుకునే లోపు బిందు లూజర్ అని చెప్పిన తర్వాత నవదీప్ పచ్చ జెండాతో ఆపై అరగుండు గీసుకునే ధైర్యంతో అగ్ని పరీక్షలోకి వచ్చాడు. మొదటి 2 రోజులు తినను మిగతా పోటీదారులందరూ చాలా శక్తిగల పోటీదారుడిగా చూసిన ఆ తర్వాత తన విషపూరిత వ్యక్తిత్వం వల్ల తానే వారిని దూరం చేసుకున్నాడు అన్నట్లు అనిపిస్తుంది. ఉదాహరణకు అగ్ని పరీక్ష 2వ రోజు ప్రియా తన జట్టులోకి హరీష్ ని ఎన్నుకునింది. కానీ ఈ రోజు హరీష్ ప్రియను చాలా కఠినంగా మాట్లాడాడు. ఏ ప్రియ అయితే తనను ఎన్నుకుందో అదే ప్రియ ఇప్పుడు తన మనిషే కాదు అని చెప్పేంతలా చేసుకున్నాడు హరీష్. ఏమి మాట్లాడినా కొట్టినట్లు కఠినంగా గాయపరిచేలా మాట్లాడుతున్నాడు. అన్ని విపరీతంగా చేస్తున్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు ఇక్కడ తన వినాశనమే తను కోరుకుంటున్నాడు అనిపిస్తుంది. ఈ రోజు శ్రీజ నేను అలా చెత్తను పక్కన వేయమని చెప్పుండకూడదని క్షమాపణ చెప్పింది. కానీ అసలు వేసిన వాడు మాత్రం నోరు మెదపలేదు. ఎంతటి అహంకారం! అలానే తను చొక్కా తీసి తుడిచినప్పుడు ఇది పైత్యం అనిపించింది, కానీ ఆయన అభివర్ణించినట్టు అది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచనలాగా అనిపించలేదు. ఈ రోజు చాలా వాటిల్లో పాల్గొన్న అదృష్టవశాత్తు ఆ పాటగాడు ఎవడని ఒక్క సరైన సమాధానం చెప్పాడు. తను ఎవరినైతే దండగా అన్నాడో తను తినకన్నా అదృష్టంతో కాకుండా మేధాశక్తితో ఎక్కువ సరైన సమాధానాలు చెప్పి అత్యుత్తమ పోటీదారిగా నిర్ధారించబడింది. తనకు తర్వాతన్న క్షమాపణ చెప్పాడో లేదో తెలియదు. మరే ఇన్ని నకారాత్మక అంశాలున్న తిను దిగువ శ్రేణిలో ఎందుకు లేడు అంటే ఇలా అన్న ప్రభావితం చేయగలుగుతున్నాడు కదా. బిగ్ బాస్ కు ప్రభావితం చేయలేని మంచి మనుషుల కన్నా ఇలా విపరీతమైన వ్యక్తిత్వంతో నకారాత్మక ప్రభావం చూపే పోటీదారులు అవసరం అవ్వచ్చు. అందుకే తనని మధ్య శ్రేణిలో ఉంచాను. తిను మాత్రం బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళకూడదు. ఈయనను ప్రేరణగా తీసుకుని ఈయన కన్నా సైకోలు తర్వాత సీజన్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పుడు మనీష్ మర్యాద ఫోర్బ్స్ 30/30లో గుర్తింపు పొందిన పోటీదారుడు.
తిను ఆడిషన్స్ కి పంపిన పొన్నరం తన ఇన్స్టాలో చూశాను. అందులో తను చాలా మంది రూమ్మేట్స్ తో నేను ఉన్నాను, బిగ్ బాస్ ఇంట్లో సునాయాసంగా మిగతా రూమ్మేట్స్ తో ఉండగలను అన్నాడు. అలానే ఒక స్టార్టప్ సంస్థను నడిపాను, ఎలా జట్టుకి నాయకత్వం వహించాలని నాకు తెలుసు, అలానే అందరినీ అంచనా వేయడం కూడా నాకు తెలుసు అని అన్నాడు. ఇవన్నీ మొదటి రోజు అగ్ని పరీక్ష వరకు పనిచేసింది. ఆ తర్వాత నుండి తిను దిగజారిపోవడం మొదలైంది. శారీరక పోటీల్లో పాల్గొనలేకపోయాడు. మేధాశక్తి పోటీలో తనకన్నా శ్రీజ బాగా చేసిందే. తను దివ్య ప్రియల కన్నా ఏమి గొప్ప తెలివైన ప్రదర్శన చేయలేదు. దానికి సాక్ష్యం ఒక్క మేధాశక్తి పోటీలోనూ తను గెలవలేదే. అదే కదా ఆయన బలం అన్నాడు, అదే కదా తన బలం అన్నాడు. మరి చూసుకోవాలి, మాటలు బాగా చెప్తాడు, కానీ తిను చేసిన తప్పును వేలెత్తి డిమాండ్ పవన్ చూపించినప్పుడు తన ప్రవర్తన హీనంగా మారుతుంది. పక్క మనిషిని తర్కంతో కాకుండా చీదరించుకుంటున్నట్లు మాట్లాడడం. అక్కడ తన మానసిక స్థితి తెలిసిపోయింది కదా. అందుకేనేమో నిన్న ఈ రోజు ఉత్సాహం తగ్గి ఉన్నట్లుంది. కొంచెం తన మీద దృష్టి తగ్గితే నకారాత్మకత తగ్గుతుందని, అదే నెగటివిటీ తగ్గుతుందని అంచనా వేసుంటాడు. తినకు మళ్ళీ పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది. అలానే నిర్ణేతలు కూడా తను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారని అనిపిస్తుంది. షాకీబ్ తిను ఎందుకున్నాడని తనకు తెలియదు, నిర్ణేతలకు తెలియదు, మనకు అసలే తెలియదు. అలాంటప్పుడు దిగువ శ్రేణిలో ఉండాలి కదా అని అంటే నిజమే, తను చాలా దగ్గరలో ఉన్నాడు. ఈ మధ్య శ్రేణిలో ఎందుకున్నాడంటే ఎక్కడో ఒకసారి తనకు అన్యాయం జరిగిందని కొంచెం సానుభూతి వల్ల. అలానే తను ఇందులో ఉండాలి అనే ఉత్సాహాన్ని అప్పుడప్పుడు బాగా తెలియజేస్తున్నాడు కనుక. కానీ ఆ ఉత్సాహానికి తగ్గట్టు ఎందులోనూ ప్రతిభ లేదు. అంటే నువ్వు చెప్పే కారణాలు తిను దిగువ శ్రేణిలో ఉండాలి అన్నట్లుగా ఉంది కదా అంటే, ఉండవయ్యా ఇంకా చెప్తాను, పూర్తిగా లేదు, ఇప్పుడు చెప్పేదాంతో ఏకీపిస్తారనుకుంటున్నాను. తను కొన్నిసార్లైనా ప్రభావితం చేయగలిగాడే ఆటని. నాగాతో వాగ్వివాదం, సాహస పోటీల్లో కూడా చూశాం కదా. అందుకే ఇప్పుడు మధ్య శ్రేణిలో ఉన్నాడు. ఇలానే కొనసాగిస్తే మాత్రం దిగువ శ్రేణిలోకి వెళ్ళడం తథ్యం. డాలియా ఆడిషన్స్ లో తిను తనపై జరిగిన వేధింపు దాడుల తర్వాత తను ఎలా జీవితంలో ఎదిగిందనేది స్ఫూర్తిదాయక వ్యక్తిత్వాన్ని కనబరిచింది. కానీ ఇన్ని రోజు ఆటల్లో అది ఎక్కడా కనిపించలేదు. ఉన్నారు కదా అంటే ఉన్నారు. అనుష లేక ఇతర దిగువ శ్రేణిలో ఉన్న వారిలా కాకుండా, అనుష లేక ఇతర దిగువ శ్రేణి పోటీదారుల్లాగా అస్సలు కనిపించకుండా ఉండకుండా, అలాగని ఎక్కువ కూడా ప్రత్యేకంగా కనిపించకుండా ఏదో సర్దేస్తుంది. అందుకే తిను ఇప్పుడైతే దిగువ శ్రేణిలో లేదు, తొందరలో జారుకోవచ్చు. శ్వేతా శెట్టి తిను తన అమ్మ గురించి ఆడిషన్స్ లో చెప్పినప్పుడు, అలానే ఆ తర్వాత తను కాలం చేసిందని తెలిసిన తర్వాత తనకు ఇక్కడ చాలా కష్టమే అనుకున్నా. కానీ ఆడిషన్స్ లో తను భయం బిడియం లేని వ్యక్తిత్వాన్ని కనబరిచింది. దానికి మించి తన శారీరక శక్తితో దూసుకుపోతుందేమో అనుకున్నా. శ్రీజ చూపించిన పాటి శారీరక శక్తిని అలానే కల్కిలా తిను ఏమీ చేయలేకపోయింది. తను ఎక్కువగా ఏమీ ప్రభావితం చేయలేదు. మరీ నిన్నైతే తను శ్రేయ అంట్లు కడిగే పని ఇద్దరున్న ఆఖరణ వచ్చారు. అది తన జట్టుకు తను నాయకిగా ఉండగా ఇది జరిగింది. దిగువ శ్రేణిలోకి వెళ్లేందుకు చాలా సిద్ధంగానే ఉంది తిను. ఇంతటితో 15 మందిని వారి వారి శ్రేణుల్లో విశ్లేషించి విభజించేశాం కదా. దీంతో మీరు ఏకీభవిస్తారా లేదా అన్నది మీ అభిప్రాయాన్ని కింద కమెంట్స్ లో తెలపండి. అక్కడ చర్చ కొనసాగిస్తాం. ఈ రోజు ఇక వీడ్కోలు చెప్పే ముందు పోటీదారులకు ఒక చిన్న సలహా. ఈ నవదీప్ చేసే బూటకపు నకిలీ నటనకు భయపడకుండా సమాధానం ధైర్యంగా ఇవ్వండి. ఈ నిర్ణేతలు కేవలం కీలుబొమ్మలు. బిగ్ బాస్ చెవిలో ఏమి చెబితే అదే చేస్తారు. ఎలా బదులు చెప్పాలని ఈ రోజు సంఘటనలను బట్టి మీ తెలుగు విశ్లేషకుడు ఇచ్చే చిరు సూచనలు. హే మనీష్, నువ్వు తెలివైన వాడివే కదా. నిన్ను నవదీప్ డిమాండ్ పవన్ ని ఎన్నుకుంటే నీకేమైనా ఓట్లు పడతాయా అని అడిగినప్పుడు ధైర్యం చేసుకొని, నేను నా గురించి మాత్రమే ఆలోచించను, నా పక్కనున్న వారిని తొక్కుకుంటూ పోయే గుణం కాదు నాది, వారికి కూడా అవకాశం ఇస్తూ వారి ఎదుగుదలకు సహాయపడుతూ నేను ఎదుగుతాను, అదే నా సిద్ధాంతం అని వివరణ ఇచ్చుంటే నవదీప్ తన తలను ఎత్తి సిగ్గుతో ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకునేవాడు. హే అనుష, నువ్వు నా లెక్కలో దిగువ శ్రేణిలో ఉన్నావు, అయినా నువ్వు ఎందుకు హరీష్కి ఓటింగ్ అడిగే హక్కుని ఇచ్చావు అంటే, నాకన్నా వారిద్దరు బాగా ఆడారని చెప్పావు, కానీ నాకెందుకు వీక్షకులు ఓటు అడగకపోయినా వేస్తారంటే నా ఈ నిజాయితీని గౌరవిస్తూ వేస్తారని సమాధానం ఇవ్వు ధైర్యంగా. అప్పుడు నవదీప్ ఎక్కడ పెట్టుకుంటాడు తన తలని. హే డాలియా, ఇది నిజమా నకిలియా అనే ఆట, అదే రియల్ ఆర్ ఫేక్ అనే ఆట కదా ఆడింది. ముందు వరకు అదే ఆట ఉన్నప్పుడు ఏదో తొందరపాటులో ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకున్నందుకు నువ్వు అత్యంత చెత్త పోటీదారివి అవ్వవు. కేవలం అదొక్కటే కారణమైతే వీక్షకులు నన్ను అర్థం చేసుకుంటారని ధైర్యంగా సమాధానం ఇవ్వు.
ఎంతటి హేమీలైనా కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు. నేను ఆ పొరపాట్లను తగ్గించుకుంటానని చెప్పు ధైర్యంగా. కానీ నాకు ఒక్కటి అర్థమవుతుంది, ఒక విశ్లేషకుడిగా ఇలా బయట నుంచి మీకు సలహా ఇవ్వడం చాలా సులభం, ఒప్పుకుంటాను. అక్కడ భావోద్వేగంలో ఉన్నప్పుడు ఇంతటి సమయస్ఫూర్తితో చురుకుగా సమాధానం చెప్పడం చాలా కష్టం. కానీ ఈ సూచనలు నేను తర్వాత విశ్లేషించుకున్నప్పుడు రాసుకున్నది కాదు, నేను చూస్తుండగా నాకు వెంటనే చెప్పాలనిపించినవి మీతో పంచుకుంటున్నాను. ఇది వినడం వినకపోవడం మీ ఇష్టం. ఈరోజు పరిచయం చేసిన శ్రేణి ఫలిత ఫలకం ఎలా ఉంది? ఈ ఫలకాన్ని నేను ప్రత్యేకంగా ఇన్స్టా ఎక్స్లోను అలానే యూట్యూబ్ కమ్యూనిటీ నోట్స్లో కూడా పెడతాను. దానిపై మీ భావనను పంచుకోండి. ఇదండి సంగతులు. మరెన్నో బిగ్ బాస్ మరియు తెరాటక విశేష విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు. మీకు మా విశ్లేషణ నచ్చితే మీ ప్రేమను మాకు తెలపడానికి లైక్ చేయండి. ఆ ప్రేమను పంచడానికి షేర్ చేయండి. మీ ఆశీర్వాదం మాకు ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేయండి. మరొక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు మీ ప్రేమకు ధన్యవాదములు.